హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు మనం సైకాలజీలో ఉన్న వివిధ సిద్ధాంతాల్లో ఉన్న దశలపై ప్రశ్నలు అయితే చూద్దామండి. అంటే మనకు సిద్ధాంతాలు, ఇప్పుడు అంక సిద్ధాంతాలు కానీ, వికాస సిద్ధాంతాలు కానీ, అభ్యసనంలో సిద్ధాంతాలు కానీ, సో ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఆ సిద్ధాంతాల మీద అయితే మనము బిట్స్ చూద్దాం. ఎందుకంటే ఈ సిద్ధాంతాల మీద కూడా మనకు, అంటే ఈ దశలపైన కూడా మనకు బిట్స్ 1 నుంచి 2 మార్కులు, అదే కేవలం వికాస దశల్లోనైతే మనకు దాదాపు 3 నుంచి 4 మార్కులు వస్తున్నాయండి. వికాసం అంటే పెరుగుదల ఉంది కదా, సో ఆ టాపిక్ నుంచి. అదేవిధంగా అభ్యసనం నుంచి కూడా అలాగే వస్తున్నాయి అనమాట. అందులోని బదలాయింపులు కానీ అవి ఇవి. ఈరోజు అయితే వీటి గురించి చూద్దాం. సో మన ఛానల్లో మరిన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మార్క్ టెస్టులు కానీ, తర్వాత ఇంపార్టెంట్ టాపిక్, వికాస్ దశలో ఇంపార్టెంట్ టాపిక్లు ఏవి, సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్లు ఏవి, తెలుగులో ఇంపార్టెంట్ టాపిక్లు ఏవి అనేది వీడియో చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, శిశువు ఫలదీకరణం నుండి పుట్టుక వరకు దశను ఏమని పిలుస్తారు? శిశువు ఫలదీకరణం నుండి పుట్టుక వరకు ఉండే దశను ఏమని పిలుస్తారు? 1 జననాంగ దశ, 2 జననపూర్వక దశ, 3 జననాంతర దశ, 4 జననలైంగిక దశ. శిశువు ఫలదీకరణం అంటే గర్భంలో ఫలదీకరణం అంటే మనకి ఎగ్ ఏర్పడినప్పటి నుంచి పుట్టుక వరకు, అంటే పుట్టిన తర్వాత కదా, పుట్టుక వరకు జరిగింది అంటే జననపూర్వక దశ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రెండవ ప్రశ్న, ఈ దశలోనే పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటించడం జరుగుతుంది. ఈ దశలోనే పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటించడం జరుగుతుంది. 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 అంకురోత్పత్తి దశ, 4 శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ అండి. మనకు శైశవ దశ అనగానే 0 నుంచి 2 వరకు కానీ, 0 నుంచి 2 సంవత్సరాలు, అదేవిధంగా పూర్వ బాల్య దశ వచ్చి 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల నుంచి, 6 నుంచి 10 సంవత్సరాలకు ఉత్తర బాల్య దశ అయితే ఉంటుందండి. తర్వాత 3 బిడ్డ. ఈ దశలోనే పిల్లలకు సంబంధించి వారు తప్పులు చేసినా పెద్దలు వారు చిన్నవారు కాబట్టి తప్పులు చేశారు, అది వారి యొక్క అవిధేయత అని భావించే దశ ఏమిటి? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ భాషా దశ, శబ్దగ్రాహిక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. అంటే 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలు మనం ఏం తప్పులు చేసినా తెలియదులే, వాళ్ళకి తెలియక చేశారులే అని మనము సర్దుకుంటాం అనమాట. సో అలా మనం గమనించవచ్చు. తర్వాత కౌమార దశను ఇలా పిలవరు. సందిగ్ధ వయసు, సంధి వయసు, వాస్తవానికి భిన్నమైన ఆకాంక్షలు ఉండే దశ. 4 తల్లిదండ్రులకు భద్రతను, అభయాన్ని కలిగించే దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తల్లిదండ్రులకు భద్రతను, అభయాన్ని కలిగించే దశ అనేది తప్పుగా. అంటే కౌమార దశ అంటే ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకు భయంగాను, అభద్రతగాను ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కౌమార దశ అంటే 13 నుంచి 18 సంవత్సరాల వయసు. సో ఆ వయసులోనే ఉద్వేగాలకు గురి కావడం కానీ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అనేది ఈ వయసులో ఉంటుంది. ఎప్పుడంటే 13 నుంచి 18 సంవత్సరాల వరకు. ఆ దశనే కౌమార దశ అని పిలవడం జరుగుతుందండి. తర్వాత బిట్టు, శిశువు పలకపై బలపంతో రాస్తున్నప్పుడు బలపంను పట్టుకున్న చేయి తన శరీరంలో ఒక భాగమని, కానీ బలపము మరియు పలక తన శరీరంలో భాగం కాదని గుర్తించుకునే దశ ప్రకారం చేయి ఏమిటి? ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందన సమన్వయం, తృతీయ వృత్తాకార స్పందనలు, 4 తృతీయ వృత్తాకార స్పందనల సమన్వయము. మనకు ఇదైతే లేదండి. తృతీయ వృత్తాకార స్పందన సమన్వయం అనేది అసలు ఈ దశ అనేది లేదు. కేవలం ప్రథమ, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందన సమన్వయం, తృతీయ వృత్తాకార స్పందన సమన్వయం ఇవి మాత్రమే ఉన్నాయండి. గమనించగలరు, ఎందుకంటే ఇవి కూడా అడుగుతారనమాట. సో ఇది ఉందా లేదా అని. కాబట్టి టాపిక్ లేక వచ్చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వితీయ వృత్తాకార స్పందనలు. అంటే ఇప్పుడు బలపంతో రాస్తున్న చేయి మనది, అంటే చేయి మన శరీరంలో భాగం, కానీ మనం చేయితో పట్టుకున్న బలపం అనేది మనకు సంబంధం లేదని గుర్తిస్తారనమాట. గుర్తించుకునే దశ ఏదంటే ద్వితీయ వృత్తాకార. తర్వాత రమ్య ఉపాధ్యాయుడు ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెబుతుంది, కానీ తన సోదరి గౌతమి మాత్రం నాకు ఐచ్ఛికాలు ఇవ్వండి సార్ చెప్తాను అంటుంది. అయితే గౌతమి పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్టు?
అంటే ఐచ్ఛికాలు ఇవ్వండి అంటే ఏవైనా 4 ఆప్షన్స్ ఇవ్వండి సార్ నేను చెప్తానే వాళ్ళ చెల్లెలు అంటుంది. సో ఇప్పుడు అది ఏ దశ అవుతుంది? నియత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, సంవేదనా చాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ అంటే మనకు ఎదురుగా కనపడుతున్న వాటిని ఆలోచించి చెప్పడం. అదే అమూర్త ప్రచాలక దశ అంటే మనది ఎదురుగా లేని దాన్ని ఊహించుకొని చెప్పడాన్ని అమూర్త ప్రచాలక దశ అని అంటారండి. తర్వాత ప్రశ్న, 4వ తరగతి చదువుతున్న చరణ్కి మాంసాహారం అంటే చాలా ఇష్టం. తన ఇంటికి పెళ్లిళ్ళు పిలుపు వచ్చినప్పుడు శాకాహార భోజనం పెట్టే ఫంక్షన్ కంటే మాంసాహార భోజనం పెట్టే ఫంక్షన్లకు తీసుకెళ్లమని తన తండ్రితో వాదిస్తున్నాడు. ఇది కోల్బర్గ్ ప్రకారం ఎన్నో దశ? చూడండి, ఆప్షన్ 1 2వ దశ, ఆప్షన్ 2 3వ దశ, ఆప్షన్ 4 4వ దశ, ఆప్షన్ 5 5వ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2వ దశ. అంటే ఏదైనా దొరుకుతుందంటే అంటే ఇప్పుడు చూడండి, నువ్వు నాకు ఒక బొమ్మ ఇస్తే నీకు ఈ బొమ్మ ఇస్తా, అట్లా ఉంటుంది అనమాట. అంటే పెళ్లిలో భోజనాలకు అతను మాంసాహారం ఉంటేనే పోవాలనుకుంటాడు, అదే శాకాహారం అయితే వద్దనుకోవడం అనేది మనకు కోల్బర్గ్ ప్రకారం 2వ దశ అండి. తర్వాత, ఉమా గుడికి స్నానం చేసి వెళ్ళాలి. మాంసాహారం తిన్న రోజు గుడికి వెళ్ళకూడదు, ప్రసాదం ముట్టకూడదు, స్నానం చేయనిదే భోజనం తీసుకోకూడదు అనే నియమాలను పాటిస్తే ఉమా కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్టు? 1వ దశ, 2వ దశ, 3వ దశ, ఆప్షన్ 4 4వ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4వ దశ అండి. తర్వాత, ఎరిక్సన్ ప్రకారం ఈ దశలోని వారు ఇల్లు కట్టుకోవాలి, తమ పిల్లల జీవితంలో స్థిరపడాలి, వారిని బాగా చదివించాలి, వారికి పెళ్లి చేయాలి అనే ఆలోచనతో నిరంతరం సతమతమవుతుంటారు. 1 పూర్వ వయోజన దశ, 2 మధ్య వయోజన దశ, 3 ఉత్తర వయోజన దశ, 4 వృద్ధాప్య దశ. ఎప్పుడు అంటే వీళ్ళు మధ్య వయోజన దశ, అంటే 30 years ఆ తర్వాత నుంచి వాళ్ళు అలా అనుకుంటారనమాట. సో పిల్లలకు ఒక గూడు అనేది ఏర్పాటు చేయాలనేది తల్లిదండ్రులు ఎంచుకుంటారు. సో ఈ ఎరిక్సన్ యొక్క దశలు అయితే ఉన్నాయండి, మనోసాంఘిక వికాస దశలో మొత్తం 8 దశలు ఉన్నాయి. ఆ 8 దశలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆ దశ నుంచే మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కేవలం ఎరిక్సన్ ఆ మనోసాంఘిక వికాస దశల గురించి అయితే నేను ఒక ఫుల్ వీడియో చేశానండి. మనకు ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు కూడా వచ్చే అవకాశాలు ఉంది. ఆ పట్టికను బాగా చదవండి. తర్వాత, పెద్దలు తినేటప్పుడు చిన్నపిల్లలు వారికి రాకపోయినా సరే పెద్దవారికి వడ్డించే ప్రయత్నం చేయడం, వారికి వారుగా వడ్డించుకోవడం, వారికి వారే తినాలి అనుకోవడం లాంటి లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో కనిపిస్తాయి. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, 4 పాఠశాల దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర శైశవ దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత, హావిక్ హారస్ వికాస కృత్యాల దశలకు సంబంధించి సరికాని కృత్యం గల దశ ఏమిటి? 1 బాల్య ఆరంభ దశలో శిశువు నడవడం మాట్లాడడం నేర్చుకుంటాడు. 2 మధ్య బాల్య దశలో శిష్యులు అంతరాత్మ ఏర్పడుతుంది. కౌమార దశలో జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన సామర్థ్యాలు అభివృద్ధి చేసుకుంటాడు లేదు కదా, ఎందుకంటే కౌమార దశ అనేదంతా ఎలా ఉంటుందంటే స్థిరంగా అయితే ఉండదన్నమాట ఈ కౌమార దశ అనేది. తర్వాత, వయోజన ఆరంభ దశలో పనుల నుండి నిష్క్రమణ, అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరికాని కృత్యం గల దశ ఏదంటే వయోజన ఆరంభ దశలో పనుల నుండి నిష్క్రమణ, అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత, కొత్తగా ఉన్న అంశాలను ఇతరులతో పరిశీలించి మెదడులో నిక్షిప్తం చేసుకుని తర్వాత వారిలాగా ప్రదర్శించే ప్రయత్నం చేయడం పరిశీలన అభ్యసనంలో ఈ దశలో కనిపిస్తుంది. అవధాన దశలో, ధారణ దశలో, నిష్పాదన దశలో, ప్రేరణ దశలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిష్పాదన దశ. తర్వాత, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థురాలని తన ఉపాధ్యాయుడు ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడగడంతో ఆ అమ్మాయి నోటిఫికేషన్ వస్తుందన్న మొదట్లో బాగా చదివాను సార్, ఈ మధ్యకాలంలో అస్సలు చదవట్లేదు, పూర్తిగా ఆగిపోయిందని చెప్పే ఆ అమ్మాయి అభ్యసన వక్రరేఖలోని ఈ దశలో ఉన్నట్టు మనం గుర్తిస్తాము. ప్రారంభ స్ఫూర్తి, ద్వితీయ స్ఫూర్తి, పీఠభూమి దశ, 4 శారీరక ధర్మ హద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పీఠభూమి దశ. తర్వాత బిట్టు, పాఠశాలలో కొత్తగా ప్రవేశించిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు బాగా బోధన చేయాలని బోధనోపకరణాలు తయారు చేసుకుని మరియు పాఠ్యాంశాన్ని 1కి 2 సార్లు చదువుకుని సిద్ధమయ్యే దశ ఫిలిప్ జాక్సన్ ప్రకారం ఏ దశ? 1 పరస్పర చర్య దశ, 2 సమర్పణ దశ, 3 చర్యాంతర దశ, 4 పూర్వ చర్య దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ చర్య దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత, ఎత్తుగడల పద్ధతిలో మొదటగా కావాల్సింది ఏమిటి? విద్యార్థులను మూల్యాంకనం చేయడం, విద్యార్థులను ప్రాజెక్టును ఎన్నుకోమని చెప్పడం, విద్యార్థులను ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పడం. ఆప్షన్ 4 విద్యార్థులకు ప్రాజెక్టు చేయడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించడము.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులకు ప్రాజెక్టు చేయడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించాలి ఉపాధ్యాయుడు అనేవాళ్ళు. అప్పుడే కదా వాళ్ళు చేయగలిగేది, వాళ్ళంతటికి వాళ్ళు. తర్వాత శిశువుకు తన నోటి దగ్గర వేలును పెట్టినప్పుడు వేలును సూచన చేయడం, కొరికే ప్రయత్నం చేయడం చేస్తే మనోలైంగిక వికాస దశలలో భాగంగా అతడు ఈ దశలో ఉన్నట్టు. 1 ఆసన్న దశ, 2 జననాంగ దశ, 3 గుప్త దశ, 4 మౌఖిక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌఖిక దశ అండి. తర్వాత మంత్రణ ప్రక్రియలో చివరి అంతిమ లక్ష్యమైన సోపానం ఏమిటి? వచ్చిన వ్యక్తి నమ్మకాన్ని చురుగొనటం, వచ్చిన వ్యక్తి యొక్క విషయాలను సేకరించడం, వచ్చిన వ్యక్తికి సూచనలు ఇవ్వడం, వచ్చిన వ్యక్తికి పరిష్కారాన్ని సూచించడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రవేశపెట్టిన ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఉన్న దశలో బోధించే దశ ఎన్నవది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3వ దశ అండి. తర్వాత స్మృతి ప్రక్రియలో భాగంగా ఉన్న 3 దశలలో మొదటి దశగా దీనిని చెప్తాము. ఒక ప్రతిస్పందన మనస్సుపై ముద్రించబడడం, ఒక ఆలోచన నాడీ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, 3 ఒక ఉద్దీపన ప్రవర్తనలో మార్పు తేవడం, 4 ఒక ఉద్దీపన మెదడుపై ముద్రించడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఏదైనా ఒక సృజనాత్మకత కృత్యం చేసేటప్పుడు అనేక విప్లవ ప్రయత్నాలు పొంది విసుగు కలిగి శరీరం మనసు విశ్రాంతి కోరుకునే దశ ఏమిటి? సన్నాహ దశ, భావోత్పత్తి దశ, ప్రకాశం దశ, నిరూపణ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భావోత్పత్తి దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఈ దశలోని పిల్లలు పాఠశాలలో సమూహాలుగా కలిసి ఉంటూ తమ మిత్రులను ఉపాధ్యాయులను అనుకరించడం ప్రారంభిస్తారు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, క్రీడా దశ, 4 కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. తర్వాత షెల్డన్ ఆకారాన్ని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. అయితే ఈ ఆకారాలను పిల్లల్లో మనము ఈ దశ నుండి గుర్తించడం ప్రారంభిస్తాం. 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 కౌమార దశ, 4 యవనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. తర్వాత ఉంగరం చైన్ రూపంలో ఉండి మెరిసే వాటిని బంగారం అనుకొని అదే బిస్కెట్ రూపంలో ఉంటే బంగారం కాదని అనుకోవడం, ఈ బిస్కెట్ రూపాన్ని అనేక రూపాలుగా మార్చవచ్చు అనే విషయం తెలియకపోవడం ఏమిటి? పదిలపరుచుకునే భావన లోపం, అవిపర్యాత్మక భావన లోపం, అహం కేంద్రవాదం, సర్వాత్మక వాదము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదిలపరుచుకునే భావన లోపం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాతది కన్నబలం కంటే బుద్ధిబలం గొప్పదని నమ్మే ఇంద్రియ చాలక దశలోని ఉపదశ. స్కిమాల అంతరంగీకరణము, సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార స్పందన, 4 ద్వితీయ వృత్తాకార స్పందనలు. కరెక్ట్ స్కీమాల ఆంతరంగీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తన భర్త వచ్చే సమయానికి తనకు ఓపిక ఇష్టం లేకపోయినా అరుస్తాడు అనే ఉద్దేశంతో గృహిణి ఇల్లును చక్కగా శుభ్రం చేయడానికి సిద్ధపడడం కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో కనిపిస్తుంది. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదటి దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సంరక్షణ అనే సద్గుణం ఎరిక్సన్ ప్రకారం ఈ దశ వారిలో కనిపిస్తుంది. మధ్య వయోజన, పూర్వ వయోజన, వృద్ధాప్య, తొలి వయోజన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్య వయోజన అండి. తర్వాత క్రింది వానిలో ఎరిక్సన్ దశలకు సంబంధించి సరైన సద్గుణం కానిదేమిటి? చెప్పాను కదా, ఈ సద్గుణాలు అనేది మనకు ఆ పట్టికలో దొరుకుతాయి, ఏ వయసులో ఎలాంటి సద్గుణము అని దొరుకుతుందని. పూర్వ శైశవ దశ ఆశ, ఉత్తర శైశవ దశ తలంపు, పూర్వ వయోజన దశ ప్రేమ, పరిపక్వ దశ సంరక్షణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిపక్వ దశ సంరక్షణ అనేది తప్పుగా ఇవ్వబడింది. హావిగ్ హారెస్ట్ వికాస దశలో భాగంగా మధ్య బాల్య దశలో ప్రముఖంగా కనిపించే లక్షణం ఏమిటి? శరీరంపై నియంత్రణ, అంతరాత్మ ఏర్పడడం, ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం, ఉద్వేగాలను సర్దుబాటు చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతరాత్మ ఏర్పడడం. తర్వాత ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులు ఏ అంశంలో బాగా వెనుకబడి ఉన్నారో, ఏ అంశంపై పూర్తిగా జ్ఞానాన్ని కలిగి ఉన్నారో అని అంచనాకు రావడం ఫిలిప్ జాక్సన్ ప్రకారం ఈ దశలో కనిపిస్తుంది. 1 పూర్వచర్యాత్మక దశ, 2 బోధనా నిర్వహణ దశ, 3 చర్యాంతర దశ, 4 మూల్యాంకన దిశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధనా నిర్వహణ దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నీ కూడా మనకు సైకాలజీలో మొత్తం టాపిక్ల మీద ఉండే బిట్స్ అయితే చేశానండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.